నమస్తే ఫ్రెండ్స్, ధ్యానాభిలాషులకు ధ్యాన మిత్రులందరికీ ఆత్మాభివందనం. ఈరోజు మనము ట్రెక్కింగ్లో భాగంగా అట్లాంటా మాస్టర్స్ అందరూ కలిసి ధ్యానం, దానితో పాటు ప్రకృతిని, ప్రతి ఒక్క చెట్టుని మిత్రుల్లా భావించి అనుభూతి చెందడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరూ ఇక్కడ వారి యొక్క అనుభూతులను, ప్రకృతిని ఆస్వాదించడం జరుగుతుంది. ప్రతి ఒక్క చెట్టు మన మిత్రుడే. ప్రతి ఒక్క ఇక్కడ మట్టి వాసనలు అన్నీ కూడా మనకొక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్క చెట్టులో, ప్రతి ఒక్క పుట్టలో ఎంతో కొంత జ్ఞానం, దాని యొక్క ప్రకృతి సోయగం ఎంతో దాగి ఉంటుంది. దాన్ని అనుభూతి చెందడం ఒక ఆత్మానంద స్థితిని మనం కలగజేస్తుంది. ప్రకృతిలో మమేకం అవుదాం, ప్రకృతిని ఆస్వాదిద్దాం. ప్రకృతి అంటేనే ఆనందం. చెట్లలో ఉన్న శూన్యాన్ని గమనిద్దాం, ప్రకృతిని ఆస్వాదిద్దాం. ఎంతో ఆత్మానంద స్థితిని ఈరోజు మనం ప్రకృతిలో అనుభూతి చెందుదాం. ప్రతి చెట్టులో ఎంతో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అవి మనలో పెట్టి మానసిక ఒత్తిళ్లను, శారీరక ఇబ్బందులను అన్నింటినీ కూడా నయం చేసే శక్తి వాటిలో ఉంటుంది. అంతేకాకుండా దాని యొక్క మూల చైతన్య శక్తిని మనం ఈరోజు వాటితో అనుసంధానం అవుదాం. మూల చైతన్య శక్తిని అనుభూతి చెందుదాం. మన పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలలో ట్రెక్కింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ప్రిన్సిపల్. ఈరోజు ఆ ప్రిన్సిపల్లో ఉన్న శక్తిని మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సూత్రాలను పాటించినప్పుడల్లా మనలో ఒక తెలియని శక్తిని మనకు మనం ఇచ్చుకున్న వారం అవుతాం. దాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం, అనుభూతి చెందుదాం. ఆ జ్ఞానాన్ని మన లోపలికి ఆవలింపజేసుకుందాం. పూర్తి ఆత్మానంద స్థితికి చేరుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. ఆత్మానుభూతి చెందుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రకృతికి ధన్యవాదాలు. హాయ్ ఎవ్రీవన్, ఫైనల్లీ ట్రెక్కింగ్ ఎండ్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ మన మాస్టర్ల అనుభవాన్ని మనం తెలుసుకున్న తర్వాత శీతల్ మేడం ఈరోజు ఒక ప్రాసెస్ ఇక్కడ మనందరితో చేయిస్తారనమాట. సో ఫస్ట్ మనం ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ని మనం విందాం. హలో మాస్టర్స్, చాలా బాగా జరిగింది ట్రెక్కింగ్. గ్రేట్ ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే నా 3rd క్లాస్ తర్వాత శబరిమలకి నేను చెప్పులు లేకుండా శబరిమల కొండ ఎక్కాను. దాని తర్వాత ఇదే నేను చెప్పులు లేకుండా కొండ ఎక్కడం. దీంట్లో ఏముంది అని అనుకోవచ్చు. నేను చెప్పులు లేకుండా బయట కూడా నడవను, ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడుస్తుంటాను. నాకు ఐ హ్యావ్ ఎ రేర్ కండిషన్ విత్ మై లెగ్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మజిల్ అండర్నీత్ మై ఫుట్. ఇంపాసిబుల్ డీల్ నాకు అది. బట్ దెన్ ఆనంద్ మాస్టర్ చెప్పులు లేకుండా నడిస్తే నేచర్కి ఇంకా బాగా కనెక్ట్ అవుతాము. అండ్ ఇట్ విల్ ఆల్సో ఇన్వైట్ యూ గ్రేట్ నేచర్ ఎనర్జీస్ ఇన్ యువర్ బాడీ అనగానే చాలా ఆశ కలిగింది. అండ్ ఐ ఆల్సో థాట్ ఇఫ్ ఈస్ టెల్లింగ్ దట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ హీస్ ఆల్సో ఎనర్జైజింగ్ మీ టు ఏబుల్ టు డూ దాట్ అని అనిపించింది. ఆ ప్రాసెస్లోనే చెప్పులు చేతిలో పట్టుకొని షూస్ని నడిచాను. మిగతా వాళ్ళందరూ షూస్ అక్కడే పెట్టేశారు, నేను మాత్రం చేతిలో పట్టుకున్నాను. సో అక్కడ కూడా నాకు ఒక విషయం అర్థమైంది. నిన్న మాస్టర్ చెప్పినవన్నీ నెమరు వేసుకుంటూ నడిచాను కొంతసేపు.
మాస్టర్కి నాకు ఉన్న డిఫరెన్స్ ఏమిటి అని అక్కడ అర్థమైంది. చేతిలో చెప్పులు కనిపించాయి నాకు. సెక్యూరిటీ అనే ఒక దాన్ని మనం పట్టుకొని ఎంత ఒక క్రియేటివ్ ప్రాసెస్లోకి వెళ్ళాలనుకున్నా, ఒక ప్రొసీజర్లోకి వెళ్ళాలనుకున్నా, యూ విల్ నాట్ ఫుల్లీ dwell into the depths unless and until you let go of that security. చిల్లి గవ్వ లేకుండా, అసలు తీరం కనిపించకుండా ఏం జరిగితే అది జరిగింది బాయ్ అనుకుంటూ ఒక ప్రొసీజర్లో నిమగ్నమైపోయి ఆ ప్రాసెస్లో నడవడం అనేది అబ్సల్యూట్లీ గ్రేట్ కిక్ అనిపించింది. బట్ నేను చేతిలోనే అది పట్టుకొని ఓకే నాకేమైనా నొప్పి కలిగితే మళ్ళీ షూస్ వేసేసుకోవచ్చు అనుకొని చేతిలో పట్టుకొని నడిచొచ్చాను. నెక్స్ట్ టైం నేను చేతిలో షూస్ లేకుండా ఇలాగా బేర్ ఫీట్ నడవడానికి నాకు ఇప్పుడు ఒక కరేజ్ వచ్చింది. అండ్ ఐ ఎంజాయిడ్ ద ప్రాసెస్. వీ ఆల్సో హగ్డ్ ట్రీస్ అలాంగ్ ద వే. బ్యూటిఫుల్గా అనిపించింది. ఒక మదర్ అండ్ ఫాదర్ని హగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఐ ఫెల్ట్ లైక్ ఎ చైల్డ్ వెన్ ఐ వాజ్ హగ్గింగ్ ఏ ట్రీ. దాని ప్రేమంతా బాగా బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాను నేను. ఐ ఈవెన్ కిస్డ్ ట్రీస్. అండ్ దెన్ గుచ్చుకుంటున్నప్పుడు అది కూడా గమనించాను. నాకు మనం అలాగ షూస్ వేసుకొని నడిచేటప్పుడు ఎంతసేపు ఎప్పుడు రీచ్ అవుతాం అని ఉండేదేమో. నాకు తెలియకుండానే సమిట్కి వచ్చేసాము. కింద స్టోన్స్ గుచ్చుకుంటున్నప్పుడు వెన్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఫెల్ట్ లైక్ నేచర్ ప్రేమంతా గుచ్చుకునేలాగా లోపలికి స్వీకరించుకున్నట్టు అనిపించింది. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ మిగతా మాస్టర్స్తో కూడా దట్ ఎనర్జీస్ అండ్ చక్కగా మాట్లాడుకుంటూ మధ్యలో మెడిటేషన్ చేసుకుంటూ వచ్చాము. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇవాళ ట్రెక్కింగ్ చాలా చాలా అంటే చాలా బాగా జరిగింది. చెప్పు లేకుండా నిజంగానే నేను ఒక 25 years అవుతుందేమో ఇంత దూరం నడిచి. నిజంగానే నీరజ చెప్పినట్టు ఆ కాళ్ళు రాళ్ళు గుచ్చుకుంటా ఉంటే నాకు ఒకసారి యేసుక్రీస్తు గుర్తొచ్చాడు. ఆయన సిలువలు కూడా అంత ప్రేమగా వేయించుకున్నాడు. మనం ఈ రాళ్ళు గుచ్చుకునేదే అంత సెన్సిటివ్గా తీసుకుంటే మనం ఆ ప్రేమను ఎలా పొందగలమని నాకు ఒక మెసేజ్ లాగా అనిపించింది. సార్ చెప్పినట్టు ప్రతి అడుగులో నేను అవేర్గా ఉన్నాను. సో నాకు పైకి వచ్చింది 1 నిమిషం లాగా అనిపించింది. నడిచినట్టే అనిపించలేదు. చాలా బాగా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. నాకు నేచర్ అంటే ఎప్పుడు ఇష్టమే, చిన్నప్పటి నుంచి ఇష్టమే. ఈ స్థలానికి నేను చాలాసార్లు వచ్చాను. కాకపోతే ఇది కొత్త ఎక్స్పీరియన్స్. ఇంతమంది మాస్టర్స్ చుట్టూరా ఉండడము, చెప్పులు లేకుండా నడవడము. అయితే ఈ నేచర్లో నాకు వచ్చిన రియలైజేషన్ అనాలా ఏమనాలి, ఓపెన్నెస్. సో నేను ఎప్పుడు ఇలా ముడుచుకొని ఉంటే స్వభావము, ఆ నేచర్కి ఆ ఓపెన్నెస్తో ఇంకొకరి నుంచి తీసుకోవడానికి, నేచర్ నుంచి వినడానికి ఎంత ఈ ఓపెన్నెస్ అవసరం అనేది ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. థ్యాంక్ యూ ఆనంద్. నమస్తే పిఎంసి మాస్టర్స్. ఈరోజు అట్లాంటా గ్రూప్తో మేము చేసిన ఈ ట్రెక్కింగ్, పర్వతారోహణం అనుకోవచ్చు, చాలా బాగుంది. ప్రకృతి మాత ఒడిలో అడుగడుగున మేము ఆస్వాదిస్తూ ఈ నేచర్ని, వాళ్ళ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. మేము ట్రీస్ని హగ్స్ చేసుకున్నాము, ట్రీస్తో కమ్యూనికేట్ చేసాము. ఒక ట్రీ ఎంత మైటీ ట్రీ లాగా ఉంటుంది రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ కండిషన్స్, ఎంత టాల్గా ఉంటుంది, దాని యొక్క స్టేచర్ని, దాని యొక్క పవర్ని కోల్పోకుండా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ కండిషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నో కేరింగ్ అండ్ ఆల్. సో ఎంత అనేది ఈజ్ అ మెసేజ్ దట్ వీ ఆల్ రిసీవ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బీయింగ్ విత్ దిస్ గ్రూప్ ఓన్లీ re-energizes every cell of our bodies, mentally, physically, emotionally. Thank you. నమస్కారం అందరికీ. ఇది నా వెరీ ఫస్ట్ హైక్ అండ్ అది కూడా చెప్పులు లేకుండా, అసలు తెలియకుండానే పై వరకు వచ్చేసాము. అసలు నేను సగం వరకైనా చేయగలుగుతానా అన్న డౌట్తో స్టార్ట్ చేశాను, బట్ అస్సలు తెలియలేదు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ సంధ్య అక్క చెప్పినట్టు ఎగ్జాక్ట్గా నాకు మైండ్లో అదే థాట్ వచ్చింది. అలా గుచ్చుకుంటూ నడిచేటప్పుడు జీసస్ కూడా అలా క్రాస్ పట్టుకొని మరి అలాంటి దారిలో నడిచారు కదా అనేది. సో అక్కడ కనెక్ట్ అయ్యాను నేను అక్క చెప్పినప్పుడు. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. యా, ఫైనలీ మేము ఫైనల్గా ఇక్కడికి రీచ్ అయ్యాము. హైయెస్ట్ పీక్ ఆఫ్ ద మౌంటైన్. ఈ మౌంటైన్కి మేము చాలాసార్లు వచ్చాము. వచ్చే ముందర ఎప్పుడు కొంచెం భయపడేదాన్ని. స్టార్టింగ్ కొంచెం ఎక్కేటప్పటికే చాలా అలసట అనిపించేది. 2-3 times వాటర్ తాగేదాన్ని, అలా ఉండేది. కానీ ఈరోజు అయితే అసలుకి నేను జస్ట్ వాక్ చేస్తున్నాను అనిపించింది.
స్టార్టింగ్ మెడిటేషన్ చేసి స్టార్ట్ అవ్వడము అనేది కూడా చాలా ఎనర్జైజ్డ్ అయిన ఫీలింగ్ వచ్చింది. వచ్చేటప్పుడు మధ్యలో ఆగడము, చెట్లని హగ్ చేసుకోవడము చాలా నచ్చింది. ఒక దగ్గర హగ్ చేసుకున్నప్పుడు ఆ ట్రీ తోటి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట నా వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉందంటే మనం ఫేస్‌ని స్ట్రెయిట్‌గా పెట్టినప్పుడు హై వైబ్రేషన్స్ ఫీల్ చేస్తున్నాను. చెంపని ఆనించినప్పుడు కొంచెం డిఫరెంట్ వైబ్రేషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. టోటల్‌గా హగ్ చేసుకున్నప్పుడు మొత్తం ఈ ప్రపంచం నాదే అన్న ఫీల్ వచ్చింది. చాలా బాగుంది. అస్సలకి ఎనర్జీ అయితే హై పీక్ అనిపించింది. సో, ఎనీ స్ట్రెస్ లేదు, ఏ అలసట లేదు. అలా హ్యాపీగా వాక్ చేసుకుంటే ఏదో ఒక 5 మినిట్స్ వాక్ చేసినంత ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మాస్టర్స్. ఈరోజు ఇక్కడ ట్రెక్కింగ్‌కి వచ్చాం అందరం కలిసి. అందరు పిరమిడ్ మాస్టర్స్ తోటి కలిసి ఇక్కడికి వచ్చాం. చాలా చాలా అద్భుతంగా ఉంది. ధ్యానంతో మొదలుపెట్టిన ట్రెక్కింగ్ మళ్ళీ ఇక్కడ పైకి చేరుకునేసరికి ధ్యానంలో కూర్చోకుండానే ధ్యాన స్థితికి చేరుకునే స్థాయికి వచ్చేసాము. నడుస్తున్నప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. సో, ఎప్పుడైతే మనము షూ వేసుకోకుండా నడుస్తామో యాక్చువల్లీ ప్రతి క్షణం అవేర్‌నెస్‌లోనే ఉంటాము. సో, జర్నీ అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ప్రతి క్షణం, ప్రతి ఒక్క అడుగు మనం చూస్తూ మన అవేర్‌నెస్‌ని పెంచుకుంటూ వెళ్తాము. ఇది చాలా మంచి యాక్టివిటీ అండ్ నాకు చాలా ఇష్టమైన యాక్టివిటీ. అండ్ వస్తున్నప్పుడు ఏమనిపించిందంటే యాక్చువల్లీ ఐ లాస్ట్ మై ఎగ్జిస్టెన్స్. నాకు బాడీ ఉంది, నేను బాడీ తోటి ఉన్నాను, వీళ్ళందరూ కూడా బాడీ తోటి ఉన్నారు అన్న నాకు ఫీలింగ్ లేకుండే. అందరూ కూడా అలా ఊరికే గాలిలాగా అనిపించింది అందరు కూడా. సో, అలాంటి స్థితిని ఇప్పటికీ నేను అదే అనుభూతి చెందుతున్నాను. అండ్ చెట్లని హగ్ చేసుకుంటున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకున్న ఎనర్జీ అంతా ఇస్తుంది. మనం వాళ్ళని పట్టుకుంటా ఉంటే వాళ్ళు ఎంత ప్రేమను స్వీకరిస్తున్నాయి మన దగ్గర నుండి అంటే అప్పుడు అర్థమైంది మనము వాళ్ళను కాపాడే బాధ్యత, వాళ్ళు మనల్ని కాపాడుతున్నట్టే వాళ్ళను కూడా కాపాడే బాధ్యత మనందరిది. సో, వీ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్ టు ప్రోగ్రెస్ టువర్డ్స్ ద హయ్యర్ సెల్ఫ్ అనేసి అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. హలో మాస్టర్స్, నమస్తే. ఇవాళ ఈ నేచర్ ట్రెక్కింగ్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెందామండి. సో, మామూలుగా మనం బాడీ, మైండ్, సోల్ అని థియరీగా వింటూ ఉంటాము. అది ఈరోజు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసాం. సో, ఈ నేచర్ వాక్ ఆర్ ఈ ట్రెక్కింగ్ అనేది 2 టైప్స్ ఆఫ్ ట్రెక్కింగ్ ఉంటుంది. ఒకటి బాడీ లెవెల్ ట్రెక్కింగ్ అండ్ ఇంకోటి సోల్ లెవెల్ ట్రెక్కింగ్ అనేది అర్థమైంది. సో, యూజువలీ బాడీ లెవెల్ ట్రెక్కింగ్ అంటే ఏం చేస్తాం, ఎంత డిస్టెన్స్ హైట్ ఉంది, ఎంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ఎంత బ్రిస్క్గా చేసి రావచ్చు, సో దట్ యూ కెన్ కీప్ యువర్ బాడీ ఇన్ ఎ బ్రిస్క్ కండిషన్. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ట్రెక్కింగ్. టుడే వాట్ వీ ఎక్స్పీరియన్స్డ్ అనేది సోల్ లెవెల్ ఆఫ్ ట్రెక్కింగ్. సో, సోల్ లెవెల్ ఆఫ్ ట్రెక్కింగ్ అనేది యు ఆర్ స్పెండింగ్ ఇనఫ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ నేచర్. ఆ అనుబంధం ఎలా ఉంటుంది అనేది అడుగులో తెలుస్తూ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ సోల్ లెవెల్ ఆఫ్ ట్రెక్కింగ్ అని అనిపించింది. అండ్ మధ్యలో ట్రీస్ని హక్ చేసుకొని చేయటము అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అట్లనే ఒక 5 to 10 minutes అనుకుంటాను, 10 minutes అట్లనే ట్రీతో పట్టుకొని అలాగా మెడిటేషన్ చేశాము. ఒక తల్లి ఒడిలో తల వాల్చి పడుకుంటే ఎంత హాయిగా ఉన్నిందో అంత హాయిగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యామండి. సో, ఓవరాల్గా దిస్ ఈజ్ సోల్ లెవెల్ ఆఫ్ ట్రెక్కింగ్ టు బ్రిస్క్ అవర్ సోల్, నాట్ ది బాడీ. సో, ఆ డిఫరెన్సియేషన్ బాగా అనిపించింది. థ్యాంక్ యూ. Namaste Masters. It's a wonderful trekking experience today. So finally we reached the peak of the mountain. You can see the beautiful mountain here. ట్రెక్కింగ్లో స్లోగా వాకింగ్ చేస్తుంటూ మన శ్రీకాంత్ చెప్పినట్టు సోల్ ట్రెక్కింగ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో, బాగా అనిపించింది. సో, మధ్యలో ట్రీస్ని కౌగిలించుకున్నప్పుడు అనుభూతి ఏంటంటే, ఇప్పుడు ఆ ట్రీ ఆక్సిజన్ ఇస్తుంది, ఓకే, అన్నీ విన్నాము. కానీ ఒక 10 నిమిషాలు ట్రీని పట్టుకొని ఇట్లా కౌగిలించుకొని అట్లా మెడిటేషన్ చేస్తుంటే దాని యొక్క ఇంపార్టెన్స్, అది ఎంత నేచర్కి ఎంత హెల్ప్ఫుల్, మనకు ఎంత ఆక్సిజన్ ఇస్తుంది, ఆ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఆనందము చాలా బాగుండింది. యాక్చువల్గా అసలు ఎంత గ్రేట్ ఫీచర్ మన ట్రీది. సో, అది జస్ట్ అలా వింటూ ఓకే నెక్స్ట్ పనులు మనం నెక్స్ట్ టాస్క్లో పడిపోయి దాన్ని గురించి ఎక్కువ పట్టించుకోము. కానీ ఈసారి
ఫోకస్డ్గా దాని గురించి ఆలోచిస్తే ఆ ఆనందం చాలా బాగుండింది యాక్చువల్గా. మనకి నేచర్ ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ ప్రొవైడ్ చేసింది, మనం అబ్జర్వ్ చేయకుండా మనం ఎటో పరిగెత్తి ఎంత చేస్తున్నాం కానీ బట్ ఒకసారి కామ్ డౌన్ అయ్యి మన నేచర్ ఇచ్చిన పరిస్థితులు, నేచర్ ఇచ్చిన పరిసరాలని అబ్జర్వ్ చేసుకుంటా కూడా మనం ఆనందిస్తే ఆ అనుభూతి చాలా బాగుంటుంది. మీరు అందరు ఎక్స్పీరియన్స్ చేయాలని నా కోరిక. అంతే. థ్యాంక్ యూ. హలో మాస్టర్స్, నా పేరు ప్రవీణ్. ఇది మా హోమ్ గ్రౌండ్. నేను మా బాబు ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాము. సో బట్ దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. ఐ మీన్ ఎప్పుడు నేను మా బాబు వస్తాము, ఇప్పుడు అందరు పిరమిడ్ మాస్టర్స్తో వచ్చాం కదా. సో ఆ అనుభూతి చెందే విధానం కూడా చాలా డిఫరెంట్. ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా మేము వస్తాము, ట్రెక్కింగ్ చేసుకుంటాము, హగ్గింగ్, ఐ మీన్ అన్ని ట్రీస్కి హగ్గింగ్ చేస్తాము, అంతా బాగుంది. బట్ ఈరోజు మన శీతల్ గారు, ఈవెన్ శ్రీకాంత్ గారు చెప్పినట్టు వాయుతత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా మెడిటేషన్లో చేస్తున్నప్పుడు మనం బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ పోతూ ఉంటే బ్రీత్తో పాటు ఏకమైపోయి అలా వెళ్ళిపోతుంటాం కదా. ఇక్కడ అలా నైస్ బ్రీజ్ వస్తుంటే ఆ బ్రీజ్ని నార్మల్గా ఎంజాయ్ చేస్తుంటాం, దట్ ఈస్ వన్ లెవెల్. ఇక్కడ బ్రీజ్తో ఏకమైపోతున్నాం అనిపిస్తుంది. అందుకే అలా బాడీ తత్వం నుంచి ఐ థింక్ వీఆర్ గోయింగ్ బియాండ్ అని నాకు ఐ థింక్ ఐ ఫెల్ట్ ఇట్ దట్ అండ్ ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఐ కుడెంట్ రియల్ యాక్చువల్ అండర్స్టాండ్. తను శీతల్ గారు చెప్తూ ఉంటే అనిపించింది ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. సో ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ మా బాబు ఎప్పుడు అంటుంటాడు కొన్ని ప్లేసెస్లో వీఆర్ హోమ్ అని. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ప్లేసెస్ లైక్ వీఆర్ హోమ్ అని. అంటే ఇట్స్ లైక్ గివింగ్, ఐ మీన్ ట్రైంగ్ టు షో మోర్ ఇంపార్టెన్స్ హౌ వీ షుడ్ బి కనెక్టెడ్ విత్ నేచర్ అని నాకు అలా అనిపించింది అన్నట్టు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్మిట్కి వచ్చాం కదా, అందరూ కింది నుండి హాయిగా వాకింగ్ చేస్తూ వచ్చాము. సో ఇప్పుడు పైకి వచ్చాక కూడా మనం ఇక్కడ ఇంకో 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రశాంతతని ఈ ఫ్రూట్ తింటూ మనం అనుభవిద్దాము. సో ఈ ఫ్రూట్ పేరు లిచ్చీ ఫ్రూట్. సో దీన్ని పీల్ చేసి లోపల ఒక పిట్ ఉంటుంది, ఆ పిట్ తినకూడదు, తిన్నా నో ప్రాబ్లం. కాకపోతే దాన్ని ఆస్వాదిస్తూ ఈ ఒక్క ఫ్రూట్ని ఒక 5 to 8 minutes, 5 to 8 minutes మీరు తినగలగాలి. అది ఎవరిది వాళ్ళు చూసుకుంటూ కాదు, కేవలం చెట్లను చూస్తూ, పర్స్పెక్టివ్ను చూస్తూ ఈ ఫ్రూట్ని ఆనందిద్దాం. సో దీని తర్వాత మళ్ళీ మనం వచ్చి దీని అనుభవాలు కొంతమంది మాస్టర్స్ దగ్గర తెలుసుకుందాం. సో ఎంజాయ్ యువర్ 8 minutes ఆఫ్ ఈటింగ్ దిస్ ఫ్రూట్ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.